బంగారం వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. డిమాండ్ పెరగడంతో మళ్లీ పసిడి ధరలు ఎగబాకుతున్నాయి. 2 నెలలుగా తగ్గుతూ వచ్చిన ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటికే 75,000 రూపాయల మార్కు దాటగా మరింత పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు ధరలు పెరుగుతాయని చేస్తున్న ముందస్తు కొనుగోలుతో పసిడి ప్రియంగా మారుతోందని చెబుతున్నారు. పసిడి మళ్లీ పరుగులు పెడుతోంది. కొంతకాలంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు గత 10 రోజులుగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 75,000 దాటగా ఇది మరింత పెరుగుతుందన్న అంచనాలున్నాయి. దశాబ్దం కింద 24 క్యారెట్ల తులం బంగారం ధర 28,000 ఉంటే 75,000 దాటి జీవితకాల గరిష్ట ధరల నమోదు దిశగా సాగుతోంది. హైదరాబాద్ లో 20 రోజుల కింద 72,650 రూపాయలు ఉండగా అప్పటి నుంచి పెరుగుతూనే ఉంది. ఇప్పటికే 3,000 వరకు ధరలు పెరిగాయి. మరింత పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కిలో వెండి లక్షకు చేరువలో ఉంది. గోల్డ్ ప్రొడక్షన్ అనేది కొంచెం తగ్గింది ఇప్పుడు, ఎందుకంటే మైన్స్ తగ్గిపోయాయి. మైన్స్ తగ్గిపోవడంతో గోల్డ్ మైనింగ్ అన్నది కొంచెం కాస్ట్లీ అయిపోయింది. సో అదొక కారణం కావచ్చు మనం గోల్డ్ పెరగడానికి ఈ రేటు చెప్పుకోవచ్చు. రెండోది వచ్చేసి ముఖ్యమైన కారణం మనం చెప్పుకున్నట్టుగా యుక్రెయిన్ యుద్ధం ఒకటి. మూడో కారణం యాజ్ యూజువల్గా మనం ఎప్పుడూ చెప్తున్న కారణమే ఫెడ్ రేట్స్లో ఆల్రెడీ ఒక ఫీలర్ అయితే వచ్చింది మార్కెట్లో, డెట్ రేట్స్ తగ్గిస్తారు అని. సహజంగానే ఎప్పుడైతే యూఎస్ రేట్స్ తగ్గిస్తారో ఆటోమేటిక్గా గోల్డ్ డిమాండ్ పెరిగి గోల్డ్ రేటు పెరిగే ఒక అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ తోడు కొత్తగా మనకి పెట్రోల్ ఇష్యూ ఒకటి వచ్చింది. సో ఇమీడియట్గా దీని ప్రభావం అయితే కనపడకపోవచ్చు, కానీ రాబోయే 6-7 నెలల్లో పెట్రోల్ యొక్క ప్రభావం గోల్డ్ మీద కనపడే అవకాశం ఉంటుంది. అది కూడా ఒక ఫ్యాక్టర్ కావచ్చు రేట్లు పెరగడానికి. ఇంకా ఇప్పుడు ఇది చాలా ఇనీషియల్ స్టేజ్ కిందనే మనం దాన్ని చెప్పాలి. ఫ్యూచర్లో పెరిగే అవకాశం అయితే, దాని ద్వారా పెరిగే అవకాశం అయితే కొంచెం కనపడుతుంది. ఇంకా నాలుగోది వచ్చి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మీకు నేను చెప్పినట్టుగా ప్రొడక్షన్ కాస్ట్. ఈ కాస్ట్ ఒకటి పెరుగుతోంది. పెరగడం వల్ల రేట్లు కూడా స్లోగా గోల్డ్కి పెరుగుతున్నాయి. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా అంటే మనం చెప్పలేము. బంగారం వెండి పెరిగేందుకు అంతర్జాతీయ పరిస్థితులు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అమెరికా కేంద్ర బ్యాంకు బాండ్లపైన వడ్డీ రేట్లను కొన్ని నెలలుగా క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. దీంతో అమెరికన్లు బాండ్ల వైపు మొగ్గు చూపకుండా బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. ఇదివరకే చైనా, ఇండియా, ఇటలీ అధికంగా బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఆ సమయంలో మైనింగ్ సంస్థలు ఎక్కువ బంగారాన్ని ఉత్పత్తి చేశాయి. చైనా కొనుగోళ్లను నిలిపేసేసరికి ఉత్పత్తిని తగ్గించాయి. దీంతో సరఫరా తగ్గి డిమాండ్ పెరగడంతో మరోసారి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. దీనికి తోడు ఉత్పత్తి వ్యయం పెరగడము ఓ కారణంగా చెబుతున్నారు. పెట్రో-డాలర్ వివాదం మరో కారణంగా నిపుణులు భావిస్తున్నారు. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని, ఒక అడుగు వెనక్కి పడితే 3 అడుగులు ముందుకు అన్నట్టుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గోల్డ్ డిమాండ్ అయితే పెరుగుతూనే ఉంటుంది, అది తగ్గేది కాదు. ఏ పండుగ వచ్చినా, ఏ పబ్బం వచ్చినా, ఏ ఫంక్షన్ వచ్చినా జరుగుతూనే ఉంటుంది. పూర్వం గోల్డ్ అంత ఎక్కువగా పెరిగిపోవడానికి కారణం ఏంటంటే, బ్యాంక్స్, గవర్నమెంట్స్, సావరెన్స్ గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకున్నాయి. ఇప్పుడైతే రీసెంట్గా చైనా ఆల్రెడీ చెప్పింది, మా దగ్గర సఫిషియెంట్ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి, ఇంకా మేము ఇంపోర్ట్ చేసుకోమని. ఇండియా కూడా గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గించింది. దాంతో ఏంటంటే గోల్డ్కి డిమాండ్ కొంచెం తగ్గి రేట్లు తగ్గడం అన్నది ఒక గత 2 నెలలుగా మనం గమనించాం. ఇప్పుడు మళ్ళీ మెల్లిగా పెరుగుతున్నాయి రేట్లు. దానికి నేను మీకు మొదలుగా చెప్పినట్టుగా రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మైనింగ్ తగ్గింది. రెండోది వచ్చేసి ఆల్రెడీ యూఎస్ ఫెడ్ రేట్స్ ఒకటి తగ్గుతాయి అనే వార్తలు వస్తున్నాయి. సో దీనివల్ల మీకు ఈ ఫ్లక్చుయేషన్స్ అనేవి కొన్నాళ్ళ పాటు ఇలా ఉంటూనే ఉంటాయి. ఏదైనా కానీ నా ఉద్దేశం ప్రకారం, నా పర్సనల్ అభిప్రాయం ప్రకారం గోల్డ్ ఒక అడుగు వెనక్కేస్తే 3 అడుగులు ముందుకు వేస్తుంది. కాబట్టి ఎవరైనా కానీ కొనుక్కోదలుచుకుంటే కనుక తక్కువ రేట్లో ఉన్నప్పుడు చిన్న మొత్తంలో అయినా కానీ కొనుక్కొని దాచుకోవడం అనేది చాలా ఉపయోగకరం. ధరల పెరుగుదలపై బంగారం ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తూనే ముందస్తు కొనుగోళ్లకు మొగ్గు చూపిస్తున్నారు.